అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య భావాల్లోనికి మనం వెళదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఏర్పాటు చేయబడినటువంటి 3 రోజుల సభలలో క్షేమముగా మమ్ములందరినీ కూడా ఈ చివరి రోజు సభలోనికి ప్రవేశపెట్టారు. ఈరోజు ఈ సభ ద్వారా నాయనా ఏ మాటలు మీరు మాకు వినిపించాలని నేర్పించాలని సిద్ధపరిచారో వాటన్నిటిని వినుటకు నేర్చుకున్నటకు సిద్ధపడి ఉండగా తోడుగా ఉండండి. వినబడుతున్న ప్రతి మాటను హృదయం అనే పలకలపైన వ్రాసుకొని వాటి ప్రకారంగా మా జీవితాన్ని కొనసాగించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జరుగుతున్నటువంటి 3 రోజుల సభలలో చివరి రోజు సభకు విచేసినటువంటి వేదికను అలంకరించిన దైవజనులకును అలాగే దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములను తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, వివాహంతో ఒకటైన వారికి దేవుడిస్తున్నటువంటి విలువైన బహుమానాలే పిల్లలు. ఆ పిల్లలను తీసుకోవడం, చూసుకోవడం, మురిసిపోవడం తెలిసిందే కానీ సరిగా పెంచకపోవడం, తెలియకపోవడాన్ని బట్టి విచారించక తప్పదు. అలా సరిగా పిల్లల్ని పెంచకపోగా తల్లిదండ్రులైన వారు పిల్లల విషయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు అన్నప్పుడు, మీ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అని అడిగితే వారు చెప్పే సమాధానం, మా పిల్లలు చాలా గొప్ప వాళ్ళు అయిపోవాలండి, అందరూ మా పిల్లలను తలెత్తి చూసేటువంటి స్థితిలో ఉండాలని కోరుకుంటారు. గొప్పవారు కావాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ గొప్పవారు కావాలి అంటే దానికి తగిన విధంగా పెంచుకోకపోవడం తప్పు. మనం ఇంట్లో ఒక మొక్క వేసుకున్న తర్వాత ఆ మొక్క విషయంలో మనకంటూ ఆలోచనలు ఉంటాయి. ఏంటి ఆలోచనలు అన్నప్పుడు, ఈ మొక్క నుంచి నాకు ఫలాలు కావాలి అని. వేసినటువంటి మొక్క విషయంలో ఫలాలు కావాలని ఆలోచన మనకు ఉండడం మంచిదే. ఉన్న ఆలోచనని బట్టి ఆ మొక్క నుంచి ఫలాలు రావాలంటే ఆలోచన కలిగి ఉంటే సరిపోతుంది అన్నప్పుడు లేదు. ఆ మొక్క పెరగాలి, పెద్దవ్వాలి, అది పూత పోయాలి, పిందె వేయాలి, తర్వాత మనం తినడానికి అనుకూలమైనటువంటి ఫలాలను ఇస్తుంది. ఆ సమయం వచ్చేంత వరకు ఆ మొక్క విషయంలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఆ మొక్కకు నీళ్లు పోస్తాము, ఎరువులు వేస్తాము, చీడ పడితే మందు కొడతాము, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. కనుక అది పెరిగి పెద్దయిన తరువాత తగిన కాలంలో మనకు ఫలాలని ఇస్తుంది. అలాగే మన గర్భాన్న పుట్టిన పిల్లలు, దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు కూడా గొప్పవారు కావాలని కోరుకోవడం మంచిది. మరి వారు గొప్పవారు కావాలంటే వారి విషయంలో కూడా తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కంటికి రెప్పలా జాగ్రత్తగా వారిని మనం పెంచుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులైన వారిని మనం చూస్తున్నప్పుడు ఎక్కువ శాతం మంది వారికి ఇచ్చినటువంటి పిల్లల విషయంలో నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నట్లుగానే కనబడుతుంది. జాగ్రత్త కంటే అజాగ్రత్త ఎక్కువ వహిస్తున్నట్లుగా మనం చూడగలం. ఏంటండి అంత మాట అనేశారు? ఎక్కువ మంది పిల్లల విషయంలో
అజాగ్రత్తగానే ఉంటున్నారా? జాగ్రత్తగా పెంచుకునే విషయంలో ఏమండి ఉండడం లేదా అన్నప్పుడు ఉండడం లేదన్నట్లుగానే కనబడుతుంది పరిస్థితులు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, పిల్లలను క్రమంగా పెంచాలి, జాగ్రత్తగా పెంచుకోవాలంటే వేసే ప్రతి అడుగులో, పిల్లల విషయంలో తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆచి తూచి అడుగు వేయాలి, ఎంతో జాగ్రత్త వహించాలి. ఈరోజు ఎంతమంది అలా ఉన్నారన్నప్పుడు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. మరి ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అన్నప్పుడు అండి, పిల్లల విషయంలోనండి వారు అడిగినదల్లా ఇస్తున్నారు. నిర్లక్ష్యం అంటే ఏంటనుకుంటున్నారు? పిల్లలు ఏది అడిగితే అది ఇస్తున్నారు. ఏమండి, ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. పిల్లలు అడిగినదల్లా కొనిచ్చే వాళ్ళు లేరు అన్నప్పుడు ఉన్నారు. బర్త్డే వచ్చిందంటే వాడు అంటాడు, మమ్మీ నాకు 5,000 రూపాయల డ్రెస్ కావాలంటాడు, అంతే. వాడు అడగగానే 5,000 పెట్టి డ్రెస్ కొనిచ్చే వాళ్ళు లేకపోలేదు. నాకు తెలిసినటువంటి ఒక తండ్రి ఉన్నాడండి, తన కొడుకంటే తనకు చాలా ఇష్టమట, చాలా ప్రేమట. ఆ ప్రేమతో ఆయన ఏం చేస్తున్నాడు అన్నప్పుడు, ఇప్పటికీ ఏం చేస్తున్నాడు అన్నప్పుడు, కొడుకు అడగగానే సైకిల్ కొనిస్తున్నాడు, అడగగానే ఫోన్ కొనిస్తున్నాడు, అడగగానే బండి కూడా కొనిచ్చేసాడు. ఇందుకు ఆ కొడుకు వయసు ఎంత అన్నప్పుడు అండి, 13 సంవత్సరాలు. 8వ తరగతి చదువుతున్నటువంటి కొడుకుకి ఐఫోన్ కొనిచ్చాడు, 150cc ఉన్నటువంటి పల్సర్ బైక్ కొనిచ్చాడు. ఇప్పుడు ఆ వయసులో ఉన్నవాడు ఫోన్తో ఏమైపోవాలి అది చూసి, బైక్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఏమైపోవాలని. ఏమండి, పిల్లలు అడుగుతారు. అడిగితే ఇవ్వడం ప్రేమ కాదండి, అవసరాన్ని బట్టి ఏది ఇవ్వాలో అది ఇవ్వడమే నిజమైన ప్రేమ. ఈరోజు ఏది అడిగితే అది ఇవ్వడం ఎంత ప్రమాదంగా మారిపోతుంది అన్నప్పుడు పిల్లల విషయంలో. ఏమండి, ఫోన్ అడుగుతున్నారు, అడగగానే ఫోన్ కొనిచ్చేస్తున్నారు. ఫోన్ కొనిచ్చిన తర్వాత కొన్నటువంటి తల్లినా తండ్రైనా వారు దాన్ని ఎలా వాడుతున్నారు, వారు దాంట్లో ఏం చూస్తున్నారు అనేది కనిపెడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. లేదు, అడిగాడు మేము ఇచ్చాం అంతే అన్నట్టుగా ఉంటున్నారు తప్ప, మేము కొనిచ్చినటువంటి ఈ ఫోన్ను వాడు ఎలా వాడుతున్నాడు అన్నది కనిపెట్టనటువంటి పరిస్థితి ఉండడాన్ని బట్టి పిల్లలు ఎలా మారిపోతున్నారు అన్నప్పుడు, ఆ ఫోన్లోనండి చూడకూడని చూస్తున్నారు, ఆడకూడని ఆటలు ఆడుతున్నారు. ఎలాంటి ఆటలు అన్నప్పుడు అంటే ప్రమాదకరమైనటువంటి ఆటలు. ఆ ఆటలు ఆడడాన్ని బట్టి మతి స్థిమితం కోల్పోతున్నటువంటి పిల్లలు కొంతమంది అయితే ఆ ఆటల్లో లక్షల రూపాయలు పెట్టి తల్లిదండ్రుని తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద నిలవబెట్టినటువంటి పిల్లలు కూడా లేకపోలేదు. ఎన్ని వార్తలు వినడం లేదు మనం. ఏమండి, పిల్లలకు అసలు ఫోన్ ఎందుకు ఇస్తున్నారు అని ఒక్కసారి ఆలోచిస్తారండి. ఏమండి, అడిగాడు కనుక ఇస్తున్నారు తప్ప ఆ ఫోన్ వలన వాడికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే ఆలోచన అనేది తల్లి తండ్రులైన వారు రోజు రోజుకి కోల్పోతున్నట్టుగా కనబడుతుంది. ఫోన్ ఇస్తున్నారంటే చాలా ప్రమాదం అండి. ఫోన్ మంచిది కాదు. దాంట్లో చూడకూడని చూసి వాడు మనసు పాడు చేసుకుంటున్నాడు, ఆడకూడని ఆడి వాడి మతి స్థిమితం అనేది వాడు కోల్పోతున్నాడు. చివరికండి దానికి బానిస అయిపోతున్నాడు. బానిస అయిపోయి వాడు ఫోన్ లేకపోతే ఉండలేనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నాడు. అలా బాలిస అయినటువంటి పిల్లలు ఎంతమంది వారి జీవితాలను సర్వనాశనం చేసుకోవడం మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తున్నాము, చదువుతున్నాము. అవునా కదా చెప్పండి? ఎంత ప్రమాదం అనుకుంటున్నారు? ఫోన్ అంటే చాలా ప్రమాదకరం. మరి కొంతమంది అంటారండి, ఏమండి నేను మా పిల్లోడికి ఫోన్ ఇస్తానండి, వాడు దాన్ని ఎలా వాడతాడంటే గేమ్స్ అంటే ఆడుకుంటాడంటే చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటాడు తప్ప ఏమండి ఏం చూడండి అనుకుంటారు. అవునా? ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి ఫోన్లో చిన్న చిన్న గేమ్స్ వాడు ఆడడం ప్రారంభించి ఆ తర్వాత దానికి బానిస అయిపోయి ఆడకూడనివి ఆడి వాడి జీవితాన్ని వాడు పాడు చేసుకునేటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. గేమ్స్ కూడా చాలా ప్రమాదం ఉన్నప్పుడు చాలా ప్రమాదం. మనుషులు ఏం చేస్తున్నప్పుడు వాటికి బానిసలుగా మార్చేస్తున్నాయి. ఆ మధ్యకాలంలో నుండి రీసెంట్గా ఇండియాకు అలాగే పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ జరిగింది. క్రికెట్ మ్యాచ్లోనండి ఇండియా గెలిచింది. భారతదేశం తరపున ఆడినటువంటి జట్టు గెలిచింది. గెలిచిన తర్వాతనండి ఎంతో ఆనందపడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ మ్యాచ్ గెలవడానికి కారణం ఎవరన్నప్పుడు ఆ టీంలో, ఇండియా టీంలో విరాట్ కోహ్లీ అని ఒక ప్లేయర్ ఉన్నాడు.
అతను సెంచరీ కొట్టాడు అంతే, 100 పరుగులు చేశాడు. అతడు 100 పరుగులు చేయడాన్ని బట్టి మ్యాచ్ గెలిచిందండి. అంతే, మ్యాచ్ గెలిచిన తర్వాతనండి అందరూ ఆనందపడుతున్నారు, పర్వాలేదు. కానీ ఒకడండి, వాడు ఏ స్థాయిలో ఆనందపడుతున్నాడో నేను చెప్పడం కంటే ఒక్కసారి మీరు చూస్తే ఈ ఆటలు అనేవి కూడా ఎలాంటి స్థితికి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాయో మీకు అర్థమవుతుంది. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు అయితే మేలే, శృతి మించితే హద్దు దాటితే ప్రమాదకరంగా మారిపోతాడు. ఇప్పుడు ఇలా ఉన్నవాడి విషయంలో తల్లి తండ్రి జాగ్రత్త తీసుకోకపోతే నెక్స్ట్ వాడు వెళ్ళిపోవాల్సింది ఎక్కడికన్నప్పుడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. వాడు ఏంటండి పరిస్థితి? ఇలాంటి పరిస్థితికి పిల్లలు వెళ్ళిపోతున్నప్పుడు తల్లి తండ్రి అయిన వారు జాగ్రత్తలు తీసుకోవాలి. దయచేసి ఫోన్కు దూరంగా పెట్టండి. ఏమండి, ఫోన్కు దూరంగా పెట్టమని నేను చెప్పడం కాదండి, ఎంతోమంది మేధావులైన వారు అనేకమైనటువంటి సర్వేలు చేసి వారు చెబుతున్నటువంటి మాటలు వింటున్నప్పుడు అండి చాలా భయం వేస్తుంది. ఏం చెబుతున్నారంటే ఒకసారి పేపర్ చూడండి. పిల్లలకు మీరు ఫోన్ ఇస్తే రిస్క్లో పడినట్లే అని హెడ్డింగ్ పెట్టి మరి న్యూస్ వేశారండి. చూడండి ఒక్కసారి. చూడండి, మీ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? అయితే రిస్క్లో పడ్డట్టే. మీ పిల్లలు ఏడుస్తున్నారని ఫోన్లు ఇస్తున్నారా? అయితే వారికి మీరు కీడు చేసినట్లే. చిన్న పిల్లల్లో 6 నెలల నుంచి మాటలు రావడం ప్రారంభమవుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూనే వారు మాట్లాడడం నేర్చుకుంటారు. ఈ వయసులో ఫోన్లు ఇవ్వడం ద్వారా వాటినే చూస్తుంటారు. తద్వారా 3 ఏళ్ల దాకా మాటలు రాకపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో అటిజం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఏమండి, పిల్లలకి ఏ వయసు నుంచి పిల్లలకి ఫోన్లు ఇస్తున్నారు? 6 నెలల నుంచి. ఏమండి, 6 నెలల నుంచి పిల్లలకు ఫోన్లు ఇస్తున్నటువంటి తల్లులు లేరా? మీరు ఒక్కసారి చెప్పండి. ఇస్తున్నారు. ఇచ్చి ఏం చెప్తున్నారంటే, ఎందుకండి అంత చిన్న బిడ్డకు ఫోన్ ఇస్తున్నారంటే, ఏమండి మా బిడ్డ ఫోన్లోనండి దేవుని పాటలు పెడితే బాగా ఫోన్ చూస్తుందండి, దేవుని పాటలు చూస్తుందండి, అంతే. ఇంకేం చూస్తుంది? రైమ్స్ చూస్తుంది. ఏం రైమ్స్? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుక్కున మింగేవా, అంతే. ఆ రైమ్సే చూస్తుందండి. ఈరోజు రైమ్స్కి అలవాటు పడ్డాడు, తర్వాత అంతకు మించిన వీడియోలు చూడకుండా ఉంటాడా చెప్పండి? మీరు ఫోన్లు ఇవ్వడం వల్ల ఎలాంటి స్థితికి వెళ్ళిపోతున్నారండి? చిన్నతనం నుండే వారి మానసికమైనటువంటి స్థితి దెబ్బతినిపోయి పిల్లలు ఎంత దారుణంగా మారిపోతున్నారండి. వార్తల్లో చెబుతున్నారండి, న్యూస్ మీడియాలో ప్రకటిస్తున్నప్పుడు కూడా అండి చలనం లేని వారిగా తల్లిదండ్రులు ఈరోజు ఉండడం చాలా బాధాకరం. ఏమండి, పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఫోన్కు వారికి దూరంగా పెట్టాలని ఏమండి న్యూస్ మీడియాలో వచ్చినటువంటి ఒక వార్త చూడండి. అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకు చూపిస్తాను అంటే ఇవన్నీ వాస్తవాలు. సమాజంలో జరుగుతున్న వాటికి వాస్తవాలుగా మీడియా చూపిస్తున్నారు. ఇది కాదన్నారు వీడియో. ఇవన్నీ మీడియా వారు స్వయంగా చెబుతున్నటువంటి వార్తలండి. దయచేసి బ్రతిమాలుతున్నారు వారు కూడా, మీ పిల్లలకి ఫోన్ ఇవ్వకండి, ఫోన్కు దూరం పెట్టండి అని. ఏమండి, ఒక విలేకరి ఏం చెబుతుందో చూడండి, వినండి. వారు చెప్పే ప్రతి మాట వినండి, చాలా వాస్తవాలు చెప్తుంది, 100% ప్లే చేయండి, ఆడియో పెట్టండి. చిట్టిపోటి పోరగాన్లు స్మార్ట్ ఫోన్లతో ఎట్లా ఆడుకుంటున్నారు? వల్ల అంబాడే పోర చేయితోనంటున్నాడు, వాని చేతుల ఏమి లేదు.
నేను ఫ్యామిలీ చెప్పేది బానిస అయిపోయారట. ఏంటయ్యా ఎంత బాగా అంటే చెప్పారు చూడండి ఆ ఏదైనా మాట. కానీ కంట్రోల్ నిజమేనా? చాలా ఆడి తగ్గించండి. ఏమైపోయారట? బానిసలు అయిపోయారట. ఇది నిజమా కాదా మీరు చెప్పండి? ఏమండి, ఇంట్లో నలుగురు ఉంటేనండి, నలుగురికి 4 ఫోన్లు, 4 ఫోన్లు పట్టుకొని ఏమండి, ఒక బెడ్రూమ్లో ఒకటి కూర్చుంటాడు, ఇంకో బెడ్రూమ్లో ఇంకొకరు కూర్చుంటారు. కిచెన్లోనేమో అమ్మ ఫోన్ ఆన్ చేసుకొని సీరియల్ చూసుకుంటూ వంట చేస్తుంది. సీరియల్ చూసుకుంటూ వంట చేస్తూ ఉప్పు వేసే బదులు కారం వేస్తుంది, కారం వేసే బదులు ఉప్పు వేస్తుంది. ఎక్కువ తక్కువలు అయిపోతూ ఉంటాయి. ఒకవేళ పొరపాటున ఏంటి ఎక్కువైంది అన్నాడు అనుకోండి భర్త, పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలిక? తప్పదు, మౌనంగా తినడమే. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కుటుంబాలు అన్నప్పుడు? ఫోనుకు బానిసలైపోతున్నారు, తల్లిదండ్రులు బానిసలైపోతున్నారు, పిల్లలకు అలవాటు చేస్తున్నారు. ఏమండి, ఇది మంచిది కాదు. ఇలాంటి ఫోనును అలవాటు చేస్తే వాళ్ళు గొప్పవాళ్ళు ఎలా అయిపోతారు చెప్పండి? గొప్పవాళ్ళు కావాలని మీరు కోరుకోవడం న్యాయం, మరి దానికి తగినట్లుగా పెంచకపోవడం న్యాయం అంటారా చెప్పండి? లేదండి. గొప్పవారు కావాలి పిల్లలందరూ కూడా. మరి కావాలంటే ఏం చేయాలన్నప్పుడు, దయచేసి భయంకరమైనటువంటి వెపన్ ఫోన్కి దూరంగా పెట్టండి. దయచేసి పిల్లలకు ఫోన్ ఇవ్వకండి. వాటికి ఎంత దూరం పెడితే వారి భవిష్యత్తు అంత బాగుంటుంది. మీరు వాడు ఏడుస్తున్నాడనో, అన్నం తినడం లేదనో, మీరు సీరియల్ చూసుకోవడానికి అడ్డంగా ఉన్నాడనో, దయచేసి ఫోను పిల్లల చేతులు పెట్టి వారి జీవితాలను మీ చేతులారా పాడు చేసేటువంటి పని తల్లిగా తండ్రిగా మీరు చెయ్యొద్దు. అది మంచిది కాదు. ఎవరు మరి ఫోన్ ఇవ్వకుండా ఎలాగండి? వాడికి ఎలాగంటే తెలుస్తుంది సమాజంలో ఏం జరుగుతుందో, ఎలాంటి తెలుస్తుంది సమాజంలో ఎవరు ఎలా ఉంటున్నారు, ఎలాంటి అర్థం అవుతుంది అన్నప్పుడు వారికి సమాజంలో ఏం జరుగుతుందో తెలియాలంటే ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది కొంతవరకు తీసుకుంటారు తల్లిదండ్రులు. మీరు తీసుకున్న వారికి చెప్పండి, పర్వాలేదు. కానీ జ్ఞానం వారికి ఎక్కడ వస్తుందో తెలుసా? జ్ఞానం రావాలంటే పుస్తకాలు అలవాటు చేయండి. పుస్తకాలు జ్ఞానాన్ని ఇస్తాయండి, ఫోన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే మీకు సమాచారాన్ని అందించేది ఫోన్ అయితే, మీ పిల్లలకు జ్ఞానాన్ని పెంచేది పుస్తకం. అందుకే ఒక మహనీయుడు పెద్ద ఆయన ఒక మాట అన్నాలేండి, చిరిగిన చొక్కా ఆయన వేసుకో, మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్నాడు. ఎస్, 100% రైట్. అది చిరిగిన చొక్కా వేసుకున్నా పర్వాలేదు, అసలు నీ ఒంటి మీద బట్టలు లేకపోయినా పర్లేదు సరిగ్గా, కానీ మంచి పుస్తకాన్ని నువ్వు కొనుక్కోగలిగితే భవిష్యత్తులో జ్ఞానవంతుడుగా మారిపోతావు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలయాలు కానివ్వండి, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పుస్తకశాలలకి ఎక్కడికి మీరు వెళ్ళినా అన్నిటికంటే గొప్పగా కనబడుతున్నటువంటి ఏకైక పుస్తకం ఇదిగో ఈ బైబిల్. అంటే బైబిల్ ఇవ్వండి వారికి, వాడు గొప్పవాడైపోతాడు. బైబిల్ని మీరు నేర్పించగలిగితే సమాజంలో అందరూ తలెత్తి చూసేటువంటి స్థితిలో మీ కుమారుడు కుమార్తె ఉంటారండి. అంత గొప్పది బైబిల్. బైబిల్ ఇవ్వండి, బైబిల్లోని విషయాలు నేర్పించండి. అలా ఒక తల్లి అండి, చరిత్రలో సుమారు 200 సంవత్సరాల క్రితం ఏమండి ఒక తల్లి బైబిల్ని బాగా నమ్మిందండి. ఎంత నమ్మింది అని అంటే, ఆ తల్లి బైబిల్లో దేవుడు చెప్పిన మాట 100% నిజం. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పేవాడు కాదని దేవుడు పట్ల ఎంతో విశ్వాసాన్ని పెట్టుకున్నటువంటి ఆ తల్లి తన గర్భాన పుట్టినటువంటి కొడుకు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంది. చూడండి ఏమండి, నాన్సీ ఎడిసన్ ఎవరో కదా తల్లి, ఎవరన్నప్పుడు నాన్సీ ఎడిసన్ ఆమె ఫోటో ఏమైనా ఏమండి, నాన్సీ ఎడిసన్. ఇంతకీ ఈ తల్లి నాన్సీ ఎడిసన్ అంటే ఎవరన్నప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క తల్లి గారు ఈవిడ ఎవరన్నప్పుడు మంచి భక్తిపురాలండి. క్రైస్తవ కుటుంబంలో పుట్టి దేవుడు పట్ల విశ్వాసం కలిగి, దేవుడు అంటే ఎంతో ప్రేమ కలిగి, దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందని దేవుడు మాటలను ఎంతో బలంగా నమ్మినటువంటి గొప్ప మాతృమూర్తి అండి ఈవిడ. నమ్మి తన కొడుకు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంది. పట్టుదలతో తన కొడుకుని గొప్పవాణ్ణి చేసింది, ప్రయోజకుని చేసింది, ప్రపంచ చరిత్రలో నిలవబెట్టింది. ఆయనే థామస్ ఆల్వా ఎడిసన్. ఈ ప్రపంచానికి థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసు, గొప్పవాడని తెలుసు. ఎలా గొప్పవాడని తెలిసింది ఆయన అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటన్నప్పుడు ఆయన కనిపెట్టినటువంటి విద్యుత్ బల్బును బట్టండి, ఎలక్ట్రికల్ బల్బ్. ఈరోజు మనం అందరం కూడా ఈ రాత్రికాల సమయంలో ఇంత చక్కని వెలుతురులో మనం ఉంటున్నామంటే బల్బు వెలుగుతుంది కనుక. మీరు నన్ను చూస్తున్నారన్నా, మిమ్మల్ని నేను చూస్తున్నానన్నా, బల్బు వెలుగుతుంది కనుక. అలాగే రాత్రిపూట ఇప్పుడండి పగటి పూటలు ఎలాగైతే పనులు చేసుకుంటారో అలా పనులు చేసుకుంటున్నారు, డ్యూటీలు చేసుకుంటున్నారు, ఓటీలు చేసుకుంటున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు. కారణం వెలుతురు ఉంటుంది కనుక. ఈ వెలుతురు ఉండడానికి కారణం ఎవరన్నప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన కనిపెట్టినటువంటి బల్బు బాగుంది. మరి ఈయన బల్బు కనిపెట్టాడు, ప్రపంచానికి వెలుగును చూపించాడు అని ఆయన చూసి ఆనందపడుతున్నవే కానీ ఆ స్థితికి ఆయన రావడానికి కారణం ఎవరన్నప్పుడు తల్లి.
ఎంత గొప్ప తల్లి తెలుసా అండి ఆవిడ. ఆవిడ చరిత్ర చదివితే కంట్లో నుంచి నీళ్లు తిరగాలి ప్రతి తల్లికి. అంతేకాదు, ఉంటే నేను ఆవిడలా ఉండాలని కూడా అనుకోగలరండి. అంత గొప్ప చరిత్ర తల్లిది. ఏమండి, ఆ తల్లి ఈ థామస్ ఆల్వా ఎడిసన్ బాల్య దశలో ఉన్నప్పుడు కుమారుడిని బడికి పంపించింది. కుమారుడు బడికి వెళ్తున్నాడు, 4-5 సంవత్సరాల వయసు అండి. బడికి వెళ్తున్నటువంటి సమయంలో వాడు రోజు వెళ్తున్నాడు. ఒక రోజట ఆ స్కూల్ టీచర్ అటండి ఒక లెటర్ రాసి ఆ థామస్ ఆల్వా ఎడిసన్ చేతిలో పెట్టి ఇంటికి నేరుగా వెళ్ళి మీ అమ్మకి ఇవ్వు అని చెప్పాడటండి. చెప్పగానే ఇంటికి వచ్చినటువంటి కుమారుడు తీసి, అమ్మ మా టీచర్ నీకు ఈ లెటర్ ఇవ్వమనింది అని తల్లికి ఇచ్చేసాడటండి. తల్లి ఆ లెటర్ ఓపెన్ చేసండి కుమారుడు ముందే లెటర్లో ఉన్నటువంటి ఒక్కొక్క మాట చదువుతున్నప్పుడు ఆమెకి తెలియకుండానే ఆమె కంట్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయట. ఏడ్చేస్తుంది తల్లి. ఏడుస్తుంటే కొడుకు అడుగుతున్నాడు, ఏంటమ్మా లెటర్ చదువుకుంటూ ఎందుకు ఏడుస్తున్నావు, ఏముంది అందులో విషయం, చెప్పమ్మా అని కొడుకు అడిగాడటండి. అడిగినప్పుడు ఆ తల్లి అనిందట కొడుకుతో, నానా ఇందులో ఏముందనంటే మీ కొడుకు చాలా జ్ఞానవంతుడు, మీ కొడుకు చాలా ఇంటెలిజెంట్, మీ కొడుకు ఏది చెప్పినా కానీ బాగా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు, చాలా గొప్పవాడు మీ కొడుకు. ఇంత గొప్పవాడైనటువంటి మీ కొడుకుకి చదువు చెప్పేటువంటి స్థాయి మాది కాదు, కాబట్టి మా బడికి మానిపించి కావాలంటే వేరే బడిలో చేర్పించండి అని రాస్తుందని చెప్పిందట తల్లి. అప్పుడు ఆ కొడుకు, అవును నేను చాలా గొప్పవాడిని అనుకున్నాడు, బాల్యం కదండి అనుకున్న తర్వాత ఆడుకుంటున్నాడు. తల్లి కొడుకును కూర్చొని ఏడుస్తూ ఉంది. ఏం చేయాలి నా కుమారుణ్ణి అని ఆలోచించింది, బాధపడుతుంది. అలా బాధపడుతున్నటువంటి తల్లికి వచ్చిన ఒక ఆలోచన ఏంటో తెలుసా అండి, నా కొడుకుని ఇక బడికి పంపించను, ఏ బడిలో చేర్పించను నేను. మరి ఎలా? నా కొడుకుకి తల్లిని నేనే, ఇక నుంచి టీచర్ కూడా నేనే అని కూర్చోబెట్టి చదువు చెప్పడం ప్రారంభించింది. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతి వరకు ఇక తల్లి ఇంట్లో కూర్చోబెట్టి చదువు చెబుతుందండి. తల్లి పట్టుదలతో కొడుకుకి చదువు చెప్పడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆ కొడుకుకు 10 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు 10 సంవత్సరాల వయసు నుంచేనండి కొత్త వస్తువులు తయారు చేయడం ప్రారంభించేశాడు థామస్ ఆల్వా ఎడిసన్. అలా అన్ని ఒక్కొక్కటి తయారు చేయడం ప్రారంభించేసాడండి. ఇప్పటికీ కూడా సుమారండి నాకు తెలిసి ఆయన గురించి నేను సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన తయారు చేసినటువంటి వస్తువులు ఎవరు తయారు చేయలేదు, కొత్తవి. ఎన్ని తయారు చేశాడు అనుకో, సుమారు 2030 వస్తువులు తయారు చేశాడటండి, ఎవ్వరూ చేయనివి. కొత్తవి తయారు చేశాడు. అందుకే ప్రపంచం గుర్తించింది, అమ్మో ఇంత గొప్పవాడా అని ప్రపంచం గుర్తించింది. అంత గొప్పవాడు అవ్వడానికి కారణం తల్లి. ఇక అన్నిటినీ తయారు చేస్తున్నాడు, అందరి చేత మన్నలు పొందుతున్నాడు, గొప్పవాడైపోయాడు. ప్రపంచం అంతా కూడా ఆయన పేరు చెప్పగానే చప్పట్లు కొడుతుంది, ఓ అండి ఎంత మేధావండి అని పొగుడుతుంది. అలా పొగడతల్లో ఉండిపోతున్నాడు, ఆనందపడిపోతున్నాడు, జీవితం అలా కొనసాగుతుంది. ఆ సమయంలో తల్లి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయింది. ఒకానొక రోజు తల్లి మరణించింది. తల్లి మరణించినప్పుడు చాలా ఏడ్చేశాడు. నా తల్లి నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉంది, నన్ను కంటికి రెప్పలా కాపాడింది, ఇంత గొప్పవాడు అవ్వడానికి కారణమయ్యింది, కానీ ఈరోజు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని చాలా బాధపడింది, ఏడుస్తున్నాడు. అలా ఏడుస్తున్నాడు, రోజులు గడుస్తున్నాయి. ఆ తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ అండి ఒకానొక సమయంలో ఇంట్లోకి వాళ్ళ అమ్మ ఉండేటువంటి గదిలోకి వెళ్ళాడట. వెళ్ళిపోయి ఆ బీరువా ఓపెన్ చేశాడటండి. బీరువా ఓపెన్ చేయగానే బీరువాలో ఏమండి బైబిల్ కనిపించిందట. బీరువాలో ఏం కనిపించింది? బైబిల్. ఏమండి ఆ తల్లి తను చదువుకునేటువంటి బైబిల్ ఎక్కడ పెట్టేదో తెలుసా అండి? బీరువాలో పెట్టేది. ఈ రోజు మనలో ఎవరైనా కానీ ఏమంటే నేను చదువుకుంటున్నటువంటి బైబిల్ని బీరువాలో పెట్టుకున్నాను అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? లేదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే ప్రార్థన అనగానే బైబిల్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చుంటాం, వాక్యం వింటాం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ ఎక్కడ పడేస్తావో మనకి తెలియదు. మరి కొంతమంది ఎలా ఉంటారు అన్నప్పుడు ఏమంటే ఇంట్లో పడేసిన తర్వాత మరలా ఆదివారం వచ్చేంత వరకు బైబిల్ జ్ఞాపకం కూడా రాదు. ఆదివారం వచ్చిందంటే అప్పుడు తీస్తారు ఆ బైబిల్కి, అటొక దెబ్బ ఇటో దెబ్బ కొట్టేసి దుమ్ము దులిపేసి అప్పుడు తీసుకుని వచ్చేస్తారు చర్చ్కి. ఇది పరిస్థితి. కానీ ఈ తల్లండి బైబిల్ ఎక్కడ పెట్టింది అన్నప్పుడు బీరువాలో పెట్టేదట. బీరువాలో పెట్టింది. ఆ బైబిల్ తీశాడు, చూశాడు, ఇది మా అమ్మ చదువుకున్న బైబిల్ అని చాలా ఆనందపడిపోయినటువంటి కొడుకు ఆ బైబిల్ ఇలా తెరుస్తున్నప్పుడు అండి ఆ బైబిల్లో ఒక పేపర్ కనిపించింది.
ఇంతకేంటి ఆ పేపర్ అన్నప్పుడు అతను బాల్యంలో టీచరు ఇచ్చి పంపించినటువంటి పేపర్. టీచరు తన చేతిలో పెట్టి వాళ్ళ అమ్మకి ఇవ్వమని చెప్పి పంపించింది చూసారా, ఆ పేపర్ కనిపించిందట. అది ఓపెన్ చేసి అసలు ఇందులో ఏముంది నేను చదువుతాను ఇప్పుడు అని చదవడం ప్రారంభించాడండి. ఎప్పుడైతే తను దాన్ని ఓపెన్ చేసి చదవడం ప్రారంభించాడో అప్పుడు తన కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయట, విపరీతంగా ఏడ్చేస్తున్నాడట. తనెందుకు ఏడుస్తున్నాడో చదివిన తర్వాత దానిలో ఉన్నటువంటి విషయం, అందులో ఏముంది అన్నప్పుడు, మీ కొడుకు మొద్దు, వాడికి చెవుడు, చెప్పింది వినిపించుకోవడం లేదు, బాగా అల్లరి చేస్తున్నాడు, ఇలాంటి వాడిని మా స్కూల్లో మేము ఉంచుకోవడానికి ఇష్టపడడం లేదు, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో రేపటి నుంచి మీ కుమారుని మా బడికి పంపించకండి అని రాస్తుందండి అందులో. కానీ తల్లి ఏం చెప్పింది? తల్లి చెప్పిన దానికి అందులో ఉన్నదానికి ఎంత తేడా ఉంది చెప్పండి. ఎందుకు అలా చెప్పింది అన్నప్పుడు, నా కొడుకు మనస్సు గాయపడకూడదని ఎంత బాగా ఆలోచించిందండి తల్లి. అలా ఆలోచించినటువంటి తల్లి తన కొడుకునండి గొప్పవాడిని చేసింది పట్టుదలతో. అంటే తల్లి పట్టుదలతో ఉంటే కొడుకులు గొప్పవాళ్ళు అయిపోతారా అన్నప్పుడు అవుతారండి. ఏమండి, దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఇదిగో థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి కనబడుతుంది. ఏమండి, ఇది 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వాస్తవం అయితే బైబిల్ చరిత్రలో గొప్పవారిగా మార్చినటువంటి తల్లులు లేరన్నప్పుడు ఎంతో మంది ఉన్నారు. తమ గర్భాన పుట్టినటువంటి పిల్లలను గొప్ప వాళ్ళని చేసిన వారిను. అందులో ఒక తల్లి గురించి మీకు చెప్పి నేను ముగించేస్తాను. ఎవరా తల్లి అన్నప్పుడు ఆవిడే బత్షెబా. బత్షెబా అనగానే మనకు గుర్తొచ్చేటువంటి సందర్భం వేరు. ఎవరు ఈ బత్షెబా అన్నప్పుడు దావీదు గారు భార్య. దావీదు గారు భార్యగా ఉన్నటువంటి ఈ బత్షెబా తన గర్భం కూడా ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తి రాజు అయినటువంటి సొలొమోన్. సొలొమోన్ అనగానేనండి, ఏమండి ఎంత ఆయన గురించి మనకి ఎన్ని విషయాలు గుర్తుకొస్తా అన్నప్పుడు, సొలొమోన్ అనగానేనండి ఆయన బాల్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ఉమ్మడి రాజ్యం పైన రాజుగా ఎన్నుకోబడ్డ వ్యక్తి, 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఎంతో జ్ఞానవంతుడు, దేవుడి కొరకు బంగారు దేవాలయం కట్టినటువంటి వాడు. అంతేకాకుండా 3 పుస్తకాలు రాశాడు. ఏ పుస్తకాలు రాశాడు చెప్పండి? సొలొమోను రాసినటువంటి పుస్తకాలు సామెతలు, ప్రసంగి గ్రంథం, పరమగీతాలు. అవి ఆయన రాసిన పుస్తకాలే కదా. ఆయన 3 పుస్తకాలు రాశారు. అలాగే కీర్తనల గ్రంథంలో ఆయన రాసినటువంటి 2 మనకు కీర్తనలు కనబడతాయి. అంతేకాదు ఆయనట సుమారండి ఎన్ని రాసిన 3000 సామెతలు రాశాడట, 1005 కీర్తనలు రాశాడట. ఏమండి, ఈయన గురించి మనం చదువుకుంటున్నప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత జ్ఞానవంతుడా సొలొమోను అన్నప్పుడు? అవును. ఎలాగండి ఇంత జ్ఞానవంతుడు అయ్యాడనే? ఏమండి, దేవుడు దయచేశాడండి జ్ఞానం. నిజమే. బాల్యంలో ఉన్నప్పుడే ఇశ్రాయేల్ పైన రాజుగా ఆయన ఎన్నుకోబడినప్పుడే, నియమింపబడినప్పుడే ఆయన దేవుడికి ఒక ప్రార్థన చేశాడు. మనందరికి తెలుసు, దేవా నీ ప్రజలను పరిపాలించుటకు నాకు ఎవడి జ్ఞానం ఇవ్వని అడిగాడు. దేవుడికి ఆనందం వేసింది. ప్రజలు పరిపాలించడానికి కావాల్సినటువంటి వివేకం కావాలా అని అడిగితే దేవుడు వివేకాన్ని ఇచ్చాడు, అలాగే అన్ని ఇచ్చాడు సొలొమోనుకి అని మనం చదువుకున్నాం. వాస్తవానికి అన్ని సొలొమోనుకి దేవుడు ఇచ్చాడని చదువుకున్నామే, కానీ అన్ని ఇవ్వడానికి కారణం ఏంటో ఎప్పుడు మనం ఆలోచించలేదు. ఏమండి, మనుషులమైనటువంటి మనమే ఒక వ్యక్తి మనకు కావలసినవి ఇవ్వాలంటే అది పొందుకునే అర్హత ఉండాలని మనం అనుకుంటామే. మనం ఒక వ్యక్తికి డబ్బులు ఇవ్వాలన్నా, లేదంటే వస్తువులు ఇవ్వాలన్నా, లేదంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లను ఒక ఇంటికి పంపించాలన్నా దాన్ని పొందుకునేటువంటి అర్హత అవతల వ్యక్తికి ఉండాలని మనం ఆశపడతాం కదా. అలాంటప్పుడు ఇంత వివేకం, ఇంత జ్ఞానం, ఇంత ఉన్నతమైన స్థితి సొలొమోనుకి రావాలంటే దాన్ని పొందుకునేటువంటి అర్హత ఉండాలి కదా. ఎలా వచ్చింది అన్నప్పుడు, చిన్నతనం నుండే తల్లి పఠించిందండి వాక్యం. తల్లి నేర్పించింది వాక్యం. ఏమండి, తల్లి బత్షెబా ఎంత గొప్పదన్నప్పుడు దేవుని వాక్యాన్ని తన నరాల్లో జీర్ణింప చేసుకొని దేవుని వాక్యాన్ని తన కుమారుడైనటువంటి సొలొమోనుకు ఏమండి చిన్నప్పటి నుంచి నేర్పించినటువంటి గొప్ప తల్లి. ఎలా నేర్పించిందో తెలుసా? ఎలా నేర్పించింది అన్నప్పుడు, ధర్మశాస్త్రంలో దేవుడు పిల్లలకు వాక్యం ఎలా నేర్పించాలో చెప్పాడు. మనందరికి తెలుసు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం ఏమని రాయబడి ఉంటుంది అక్కడ ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవ నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా ఆవిని చేతి కట్టుకునవలను. ఏమంటే ఎన్ని చెప్పాడండి? కూర్చున్నప్పుడట, లేచినప్పుడట, పడుకున్నప్పుడట, నడిచినప్పుడట, ఎప్పుడు వాక్యం నేర్పించాలి అని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు. చెప్పినటువంటి ఈ ప్రతి మాట తన హృదయంలో పెట్టుకుంది బత్షెబా. పెట్టుకొని తన కుమారుడికి బాగా నేర్పించిందండి వాక్యం.
బాగా నేర్పించింది. ఎంత బాగా వాక్యాన్ని నేర్పించడంలో జాగ్రత్తలు తీసుకుందన్నప్పుడు సామెతల గ్రంథం మీరు అంతా చదవండి. సామెతల గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉంటాయి చెప్పండి? 31 అధ్యాయాలు ఉంటాయి. 31 అధ్యాయాలు మీరు మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మీరు చదివితే సొలొమోను గారు రాసిన విధానం, ఆయన పలికినటువంటి మాటల్లో మనకి ఎవరు కనబడతారన్నప్పుడు ఆయన తల్లి పడిన కష్టం కనబడుతుంది. ఆయన మాట్లాడుతూ ఏమంటాడు అన్నప్పుడు ఒక చోట ఏమంటాడు అన్నప్పుడు, ఇదిగో నా బాలుడు నడవలసిన త్రోవ నేర్పించండి అంటాడు. అంటే బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించాలి అని ఒక చోట అంటాడు. అలాగే బెత్తం వాడాలి మాట వినకపోతే అంటాడు. అంటే బెత్తం వాడాలా? బెత్తం వాడాలి. పిల్లలైన వారు వాక్యానికి లోబడినప్పుడు, చెప్పిన మాట విననప్పుడు, మీ మాట వాడు వినకుండా వాడు చెప్పిందే వాడు అనుకున్నదే మొండిగా చేయడానికి ముందుకెళ్తున్నప్పుడు తల్లిగా తండ్రిగా నువ్వు బెత్తం వాడక తప్పదు. బెత్తం వాడాలి అని ఆ సొలొమోను గారి మాటల్లో మనకు కనబడుతుంది. అంతే కదండి, సొలొమోను గారి విషయంలో తల్లి ఎంత జాగ్రత్తలు చెప్పింది, ఎంత జాగ్రత్తగా ఆయన కాపాడుకుంది, పెంచింది అన్నప్పుడు స్త్రీల విషయంలో కూడా ఎలా ఉండాలో కూడా చెప్పింది తల్లి. స్త్రీల విషయంలో కూడా ఎలా ఉండాలో చెప్పింది. ఒక్క మాటలోనండి అసలు ఆవిడ ఎంత గొప్పదో మనకి తెలియాలంటే ఒక్కసారి సామెతల గ్రంథం 31 అధ్యాయంకి వెళ్ళిపోదాం. మీకు అర్థమైపోతుంది. త్వరగా ముగించేస్తాను నేను. ఏమంటే 31 అధ్యాయము మొదటి వచనం నుండి చూడండి. ఈ సామెతల గ్రంథం 31 అధ్యాయం అనగానే మనకి ఎవరు గుర్తు రావాలన్నప్పుడు సొలొమోను గారి తల్లి కొడుకుకు చెబుతున్నటువంటి విషయాలు గుర్తుకు రావాలి మనకి. చూడండి ఒకసారి ఏం చెప్తుంది అక్కడ. ఆ రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించినటువంటి దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును అంటే, మొక్కులు మొక్కితే పుట్టాడా? అవును. సొలొమోను గారండి వెంటనే పెళ్ళి అయిపోయిన తర్వాత సులువుగా పుట్టినవాడేం కాదు. ఎందుకంటే ఆవిడ జీవితంలో ఒక విషాద సంఘటన. ఎవరి జీవితంలో? బత్షెబా విషయంలోనండి. అదంతా మనకు తెలుసు. దావీదు గారు చేసినటువంటి పొరపాటును బట్టి ముందుగా బిడ్డను కన్నది, కానీ తర్వాత ఆ తప్పును బట్టి పుట్టినటువంటి బిడ్డ విషయంలో దేవుడు అనారోగ్యం పాలు చేశాడు. ఆ తర్వాత బిడ్డను మొత్తాడు, ఆ బిడ్డను చనిపోయాడు బిడ్డ. ఆ తర్వాత దేవుని వేడుకుంది, దేవా మరలా నా గర్భం తెరువు అని మొక్కులు మొక్కిన తర్వాత పుట్టినటువంటి వ్యక్తి సొలొమోను. అందుకే చెప్తుంది ఇక్కడ ఏమంటుంది అన్నప్పుడు, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును. జాగ్రత్తలు చెప్తున్నాను నేను. మొదటగా ఏంటంటే నీ బలము స్త్రీలకు ఇయ్యకుము. మొదటగా చెప్తుంది నీ బలము స్త్రీలకు ఇయ్యకుము. ఏమండి ఎంత మంచి మాట అండి. తల్లి తన కుమారుడికి చెప్పవలసినటువంటి మాట. ఏ మాట? కొడుకా జాగ్రత్త, నువ్వు వయసులో ఉన్నావు, వయసులోకి వెళ్ళిపోయిన తర్వాత సమాజంలో నువ్వు చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నీ బలమును నువ్వు స్త్రీలకు ఇయ్యొద్దు అని మొదటగా చెబుతున్నటువంటి మంచి మాట. రెండవది ఏం చెప్తున్నప్పుడు కిందకి వెళ్ళిపోయేటప్పటికి 4వ వచనంలో, ద్రాక్షారసము తాగడం మంచిది కాదు. ఎంత మంచి మాట అండి. ద్రాక్షారసానికి నువ్వు బానిస కావద్దు, ద్రాక్షారసం జోలికి నువ్వు వెళ్ళొద్దు అంటుంది. ఆ తర్వాతకి వెళ్ళిపోయిందంటే 5వ వచనంలోకి వెళ్ళిపోయేటప్పటికి ఏం చెప్తుంది? త్రాగిన ఎడల కట్టడలను మర్చిపోతావు. నువ్వు తాగితే కట్టడలు మర్చిపోతావు. అవును. అవును. ఈరోజు సమాజంలో చాలా మంది తాగుతూ ఉంటారు. చూడండి, తాగిన వాళ్ళు ఏం మర్చిపోతారు? అన్నీ మర్చిపోతారు, లోకాన్నే మర్చిపోతారు. తాగి ఏం చేస్తాడన్నప్పుడు తాగి వాడు రోడ్డు మీద వెళ్తాడో, రోడ్డు పక్కన కాలంలో పడిపోతాడో, లేదంటే బండి వేసుకుని వెళ్ళిపోయి ఇంకొకటి డాష్ ఇస్తాడో, ఎదుటి వాడి ప్రాణం తీస్తాడో, లేదా వీని ప్రాణం పోట్టుకుంటాడో తెలియదు. ఇలాంటి ఎన్ని సంఘటనలు జరగడం లేదు. అంటే తాగుతూ అన్ని మర్చిపోతారు. మత్తు ప్రమాదం. ఇక్కడ ఏం చెప్తుంది అన్నప్పుడు, ఇదిగో నువ్వు ద్రాక్షారసానికి నువ్వు బానిస కావు, ఏమైపోతున్నావు? కట్టడలను మర్చిపోతావు, దేవుడు కట్టలను మర్చిపోతావు, జాగ్రత్త, దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు అంటుంది. ఏమండి ఈ అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు ఒక తల్లి, ఒక ఉత్తమమైన తల్లి తన గర్భాన పుట్టినటువంటి కొడుకుకి చెబుతున్నటువంటి మంచి విషయాలు కనబడుతున్నాయి. అంటే ఏ తల్లైనా తన కొడుకునైనా కూతురునైనా కూర్చోబెట్టి ఈ విషయాలన్నీ చెబితే వాళ్ళు గొప్పవాళ్ళు కాకుండా ఎలా ఉంటారు మీరు చెప్పండి? ఇంతగా నేర్పిస్తే బిడ్డలను కూర్చోబెట్టి తల్లి గొప్పవాళ్ళు కాకుండా ఎలా ఉంటారు పిల్లలు? ఏమండి ఈరోజు పిల్లలకు తల్లిదండ్రులైన వారు ఏం నేర్పిస్తున్నారు చెప్పండి? కలిసి సినిమాకి వెళ్ళిపోవడం నేర్పిస్తున్నారు, పార్కులకు తిరగడం నేర్పిస్తున్నారు, వాటి షాపింగ్ మాల్స్కి తిరగడం నేర్పిస్తున్నారు, ఫంక్షన్లకు వెళ్ళిపోవడం నేర్పిస్తున్నారు, డీజే పెడితే ఎగరడం నేర్పిస్తున్నారు. ఎంత బాధాకరమైన విషయం అంటేనండి, కొన్ని ఫంక్షన్లను చూస్తున్నప్పుడు తల్లి తండ్రి ఆదమర్చి బట్టలు ఊడిపోతున్నా పిల్లల ముందు ఎగురుతూ ఉంటారండి. ఎంత దారుణం చెప్పండి. నువ్వే ఇలా ఎగురుతుంటే బట్టలు ఊడిపోతున్నా కానీ చూసుకోకుండా వాడు రేపు బట్టలు లేకుండా ఎగురుతాడు. అవునా కదా? ఎందుకు? నిన్ను చూసే నేర్చుకుంటాడు వాడు.
ఏం నేర్పిస్తున్నారండి పిల్లలకి? మంచి ప్రవర్తన నేర్పిస్తున్నారు? లేదండి. అసలు ఏ పిల్లవానైనా నిలవబెట్టి ఒక్క 10 నిమిషాలు మాట్లాడదామంటే భయం. ఎందుకు? నోరు తెరిస్తే ఏ మాటలు వస్తున్నాయండి? మంచి మాటలు వస్తున్నాయా? బూతు మాటలు, అశ్లీలమైనటువంటి మాటలు, డబల్ మీనింగ్ డైలాగులు. ఎవరు? పిల్లలు. ఈ మధ్యకాలంలో దరిద్రం ఏంటంటేనండి, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ రీల్స్ పేరుతో తల్లి తండ్రి కూర్చోబెట్టి డబల్ మీనింగ్ డైలాగులతో వాళ్ళతో రీల్స్ చేయిస్తున్నారు పిల్లల చేత. చాలా తప్పండి, మంచిది కాదు. అది మీ పిల్లల భవిష్యత్తుకు అస్సలు మంచిది కాదు. ఈ రోజు నువ్వు ఆనందపడుతున్నావు, నీకు నచ్చినట్టుగా చూపించకూడనివి చూపిస్తూ, చేయించకూడనివి చేయిస్తూ ఆనందపడిపోతున్నావు. కానీ ఒకనొక రోజు వచ్చిన తర్వాత నీ కుమారుని కుమార్తెను బట్టి తల పట్టుకొని ఏడ్చే స్థితి నీకు రాక తప్పదు. అలాంటి దుస్థితి మనకు రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా బిడ్డకు నేర్పించాల్సిందన్నప్పుడు వాక్యం. ఉత్తమమైన తల్లి అండి తన బిడ్డకు నేర్పిస్తుంది. అంటే తల్లిగా నువ్వు జాగ్రత్తలు తీసుకోగలిగితే నీ కుమారుడు గొప్పవాడైపోతాడు అనడానికి మంచి ఉదాహరణగా ఏమండి నాన్సీ ఎడిసన్ కనబడుతుంది ఒక తల్లిగా. అలాగే బైబిల్లో మనం చూస్తున్నప్పుడు మనకు ఏమంటే బత్షెబ కనబడుతుంది. వీళ్ళని మనం చూస్తున్నప్పుడు ఏ తల్లైనా ఏమనుకోవాలన్నప్పుడు ఏమంటే నేను కూడా నా బిడ్డకి ఇక్కడ నుంచి వాక్యం నేర్పిస్తాను, నా బిడ్డ వాడిని గొప్పవాడిని చేస్తాను, జ్ఞానవంతుని చేస్తాను, ప్రపంచమంతా తలెత్తుకుని నా బిడ్డ వైపు చూసేటువంటి స్థితిలో నా బిడ్డ ఉండడానికి ఒక తల్లిగా నేను ఎంత చేయాలో అంత చేస్తానని మనకు అనిపిస్తుంది. అనిపించాలి నువ్వు మంచి తల్లివైతే అండి. మరి ఇప్పటి వరకు తల్లే నేర్పించాలి, తల్లే చెప్పాలని చెప్పారండి. తండ్రికే బాధ్యత లేదండి. తండ్రికి కూడా ఉంది బాధ్యత. తండ్రి కూడా ఉందండి. తండ్రి కూడా నేర్పించాలి వాక్యం. అంటే బైబిల్లో మనం చూస్తున్నప్పుడు తండ్రులైన వారు కూడా పిల్లల్ని కూర్చోబెట్టి వాక్యం నేర్పించుకొని భక్తులుగా మార్చుకున్నవారు మనకు కనబడడం లేదన్నప్పుడు అవును, అబ్రహాము విశ్వాసాలకు తండ్రి అంటామే. విశ్వాసాలకు తండ్రి అయినటువంటి అబ్రహాము తన గర్భాన పుట్టినటువంటి ఇస్సాకును కూర్చోబెట్టి వాక్యం నేర్పించాడు. ఎంత గొప్పగా పెరిగాడు మనకు తెలుసు. ఆయన జీవితంలో ఉండండి మచ్చలేదు. తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎలా ఆ ఒక్క భార్యతోటి కాపురం చేశాడు. తన జీవితాన్ని దేవుని యందు భయము భక్తి కలిగి కొనసాగించిన వ్యక్తిగా ఇస్సాకు జీవితం మనకు కనబడుతుంటుంది. ఎందుకు అలా అయిపోయింది? అబ్రహాము పెంచాడండి కొడుకుని బాగా. అలాగే ఇస్సాకు తన గర్భాన పుట్టినటువంటి యాకోబును కూడా పెంచాడు గొప్పగా. అదే యాకోబు తన గర్భాన పుట్టినటువంటి యోసేపును పెంచాడండి గొప్పగా. అంటే తండ్రులు కూడా పిల్లల్ని పెంచి గొప్ప వాళ్ళని చేశారు. ఏమండి తల్లిదండ్రులైన వారు ఇరువురు కూడా పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది చూపించాలి, ఏది చూపించకూడదు, ఏది నేర్పించాలి, ఏది నేర్పించకూడదు, దేనికి దగ్గర ఉంచాలి, దేనికి దగ్గర ఉంచకూడదని ప్రతి క్షణం ఆలోచిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ శ్రద్ధ కలిగి పట్టుదలతో మీ పిల్లలకు మీరు వాక్యాన్ని నేర్పించి వారిని గొప్పవారిగా చూడాలని కోరుకుంటే ఈ మాటలు ఈ తల్లులు ముందు పెట్టుకోండి. ఖచ్చితంగా వారు గొప్పవారు అయిపోతారు. కోరిక ఉండడం కాదండి గొప్పవారు కావాలండి, దాన్ని ఆచరణలో పెట్టాలి. ప్రేమ ఉండడం కాదండి, ప్రేమ క్రియల్లో చూపించాలి. ఎప్పుడైతే మీరు ఆచరణలో పెడతారో, ఎప్పుడైతే ప్రేమ పిల్లల పట్ల క్రియల్లో చూపిస్తారో అప్పుడు మీ పిల్లలు గొప్పవాళ్ళు కాక తప్పదు, గొప్పవాళ్ళు అయిపోతారు. ఏమండి మన పిల్లలను మనం గొప్ప వాళ్ళని చెయ్యాలండి. దేవుడు అందుకే కదా పిల్లల్ని మనకి ఇచ్చాడు. వాళ్ళ భవిష్యత్తును మనం తీర్చిదిద్దాలి. ఒక మాటలో చెప్పాలంటే అసలు పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందండి, మన చేతిలో ఉంది. పిల్లలు అంటే ఏంటన్నప్పుడు వాళ్ళు మొక్కలండి. మొక్కగా ఉన్నప్పుడు నువ్వు ఎటు వంగితే అటు వంగిపోతారండి. అవునా కదా చెప్పండి? అందుకే లోకంలో పుట్టిన సామెత మనందరికి తెలుసు, మొక్కై వంగనిది మ్రానై వంగునా. మురకగా ఉన్నప్పుడు నువ్వు వంచితే వాడు వంగిపోతాడు. మురకగా ఉన్నప్పుడే వాడిని సరైన కోణంలో నువ్వు పెంచితే వాడు పెరుగుతాడు. వాడు నువ్వు మొక్కగా ఉన్నప్పుడు పట్టించుకోకుండా మ్రానైపోయిన తర్వాత పెంచాలని వాడిని సరిచేయాలని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. కనుక ఇది పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. ఏమండి మన గర్భాన పుట్టిన పిల్లలు బాగా ఉండడం కంటే అసలు మనకి ఏం కావాలి చెప్పండి? ఏ తల్లికైనా ఏ తండ్రికైనా పిల్లలు మంచి ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నారు, చెప్పిన మాట వింటున్నారు, లోబడుతున్నారు, చెప్పిన పని చేస్తున్నారు, అందరి చేత మెప్పులు పొందుకుంటున్నారు. అందరూ మా పిల్లల్ని చూసి ఏంటండి మీ కొడుకు ఏం పెంచారండి అని పొగుడుతున్నారు. ఆ పొగడ్తలు వింటంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా నాకు ఇంకేం కావాలనే స్థితి నీకు కావాలంటే ఇదిగో ఇలా పెంచండి, వాక్యానుసారంగా పెంచండి. అంత గొప్పవారిగా పిల్లలు మారడం కన్నా మనకి ఇంకేం అవసరం అండి? ఇంకేం లేకపోయినా బాధ లేదు. కోట్ల రూపాయలు అవసరం లేదండి, ఆస్తులు అవసరం లేదండి. పిల్లల ప్రవర్తన బాగుంటే చాలు. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అన్నప్పుడు అండి, పిల్లల కోసం ఆస్తులు సంపాదించాలి, కూడబెట్టాలి, బ్యాంకు బ్యాలెన్స్ పెంచాలి అని ఆలోచించండి. వాటి కోసం ఆహార నిశలు రాత్రనక పగలనక కష్టపడుతున్నారు, చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో ఉంటున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళ ప్రవర్తన ఏంటో కనిపెట్టడం మానేశారు. అది ఎంత ప్రమాదం తెలుసా? నువ్వు సంపాదనలోనే మునిగిపోతూ పిల్లల్ని పట్టించుకోకపోతే నువ్వు కోట్ల రూపాయలు సంపాదించి అక్కడ పెడితే
ఆలోపు వాడు పాడైపోతే ఏం చేస్తాడు తెలుసా? నువ్వు సంపాదించిన కోట్ల రూపాయలు కరిగించేస్తాడు వాడు, అంతే. వాడు మొత్తం సర్వనాశనం చేసేస్తాడు. అదే నువ్వు పిల్లల్ని కనిపెట్టుకుంటూ వాళ్ళని జాగ్రత్తగా పెంచావంటే అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇవన్నీ వాడే సంపాదించుకుంటాడు. ఏం కావాలి పిల్లలకు? మంచి భవిష్యత్తు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఎక్కడా అన్నప్పుడు తల్లిదండ్రుల చేతుల్లో. దయచేసి పిల్లలను పాడు చేయొద్దు తల్లిదండ్రులుగా. అంటే అందరూ అలా ఉన్నారని చెప్పడం లేదండి, ప్రస్తుతం ఎక్కువ మంది అలా అయిపోతున్నారు. దయచేసి అలా ఉండకండి. సమాజం పిల్లల్ని పాడు చేస్తుంది, సమాజాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ క్రైస్తవ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనమైన మన పిల్లలను దేవుడు చెప్పినట్టుగా పెంచుకుందాం, వారికి మంచి భవిష్యత్తును ఇద్దాం. రాబోయే తరంలో భక్తుడిగా మన కుమారుడు కుమార్తె నిలబడే విధంగా పెంచి వారి గొప్ప జీవితాన్ని వారికి అనుగ్రహిద్దాం. అప్పుడు దేవుడు ఆనందపడతాడు, కన్నందుకు మనం చాలా ఆనందపడతాం. అలాంటి స్థితిలో మన పిల్లలు ఉన్నప్పుడు అంతకు మించి ఇంకా మనకేం కావాలి చెప్పండి? ఏం వద్దండి. కనుక ప్రేమైన దేవుని ఒక్కసారి ఆలోచించండి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చే వారంగా ఉండాలి. ఇదిగో ఈ తల్లులు ఎలాగైతే పట్టుదలతో తమ పిల్లలు గొప్పగా పెంచారో అదే పట్టుదల మనకుంటే మన పిల్లలు కూడా గొప్పవాళ్ళు అవ్వక తప్పదు. మరి పిల్లలు గొప్పవాళ్ళు కావాలన్నా, వాళ్ళు పాడైపోయి సమాజానికి చీడపురుగులుగా ఉండాలన్నా తల్లిదండ్రులుగా వాళ్ళ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. కనుక మంచి విషయాలు ఇప్పటి వరకు విన్నాం. వీటన్నిటిని జాగ్రత్తగా ఆలోచించి మన పిల్లల్ని మనం మంచిగా పెంచుకోవాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ, మరి రెండో వర్తమానం ద్వారా అన్నయ్య గారి మా నోట అనేకమైన విలువైన సంగతులు మనం అందరం విందాం. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేస్తాను, ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఇప్పటి వరకు వివాహం చేసుకున్న తర్వాత నాయన మీరు ఇచ్చేటువంటి గొప్ప బహుమానమైనటువంటి పిల్లలు, ఆ పిల్లల విషయంలో తల్లిదండ్రులైన వారుగా ఎలా ఉండాలో, వారిని ఎలా పెంచుకోవాలో, వారికి వేటిని దూరం చెయ్యాలో, వేటిని దగ్గర చెయ్యాలో తల్లిదండ్రులుగా పట్టుదలతో తండ్రి మీ వాక్యాన్ని వారికి ఎలా నేర్పించాలో మీ వాక్యాన్ని బట్టి మేము నేర్చుకున్నటువంటి ప్రతి మాటను తండ్రి అపవాది ఎత్తుకొని పోయే పరిస్థితి మా జీవితంలో ఉండకుండా, విన్న మాటలు ఇక్కడే విడిచిపెట్టేవారుగా మేము తయారు కాకుండా దేవా, ఇక నుంచి అయినా బలమైన నిర్ణయం తీసుకొని తండ్రి, ఒక నాన్సీ తన కుమారుని తండ్రి గొప్పవాడిని చేసింది. అలాగే బైబిల్లో తండ్రి మీకు మీ యందు జ్ఞానం కలిగిన వాడుగా గొప్పవాడుగా ఉన్నటువంటి సొలొమోను గారు, వారి తల్లి గారు బత్షెబ చిన్నతనం నుండే వాక్యాన్ని రంగరించి పోసి కుమారుని గొప్పవాడిగా తీర్చిదిద్దింది. మా పిల్లల విషయంలో కూడా మీ వాక్యాన్ని తండ్రి రంగరించి పోసి గొప్పవాళ్ళని చేసే విధంగా మేమందరం ఉండట కృప చేయమని వేడుకుంటూ, జరగబోతున్నటువంటి సభలో నాయన తోడుగా ఉండండి. విలువైన మీ సంగతులను నాయన మాకు చెప్పడానికి సిద్ధపడుతున్నటువంటి ఉపేంద్ర అన్నయ్య గారు తోడుగా ఉండండి. మంచి వివేచన జ్ఞానం వారికి అనుగ్రహించిన అంతకించి తండ్రి ఆరోగ్యాన్ని అనుగ్రహించి, వారి నోట నాయన ఎన్నో గొప్ప సంగతులను మాకు అనుగ్రహించి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.